థెఫ్ట్ యాక్టివిటీస్ అండ్ సత్య ఒక ఒక మర్డరే జరగబోయింది. కత్తి కత్తి తీసి తీసుకున్నట్టు మొహం మీద పెట్టి ఇట్లా ఇట్లా దింపుతుంది. తెలుసా ఈ గ్యాప్ లో మీరు ఇలా పోలీసులకి ఫోన్ చేస్తున్నారు, పోలీసులు వచ్చేలాగా ఉన్నారని? ఆబ్వియస్లీ తెలుస్తుంది, బట్ వాళ్ళు సంథింగ్ ఏదో ఒకటి హై మీద ఉంటారు, ఏదో డ్రగ్ తీసుకొని. సో దే డోంట్ కేర్ బేసికల్లీ. గంజాయి ఓకే. గాంజాయి బ్యాచ్. జస్ట్ నీకు ట్రైలే, దీని తర్వాత జరిగిన ఫాలో అప్ సినారో చెప్తే నువ్వు మళ్ళీ షాక్ అవుతావు. ఏమైంది మళ్ళీ? ఇంతకంటే ఇంకేం చేసింది ఆవిడ? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ సత్య మల్లాది అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య ఆఫ్ స్క్రిప్ట్. ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకుందాము అంటే, ప్రీవియస్ గా మనం ఈశ్వర్తో ఇంటరాక్ట్ అయినప్పుడు తను పార్ట్ టైం చేసే రోజుల్లో ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి మూవ్ అయ్యాను అని చెప్పాడు కదా. సో ఇప్పుడు కొత్త సిటీకి మూవ్ అయిన తర్వాత, ఈ కొత్త స్టోర్ లో జాయిన్ అయిన తర్వాత ఈశ్వర్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడో, తన స్టోర్ లో ఎలాంటి ఎలాంటి పీపుల్ ని మీట్ అయ్యాడో, ఎలాంటి ఇన్సిడెంట్స్ తనకి జరిగినాయో తను మాటలోనే తెలుసు అనమాట. సో బిఫోర్ దట్, ఈ వీడియో గనక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే గనక ప్రీవియస్ వీడియో ఉంది, ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు ఈ వీడియో గురించి మీకు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది అనమాట. నేను ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేస్తాను. ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో ఫస్ట్. సో ఇంకా లేట్ చేయకుండా ఈశ్వర్ని ఇన్వైట్ చేద్దాము. హాయ్ ఈశ్వర్. హాయ్ సత్య, ఎలా ఉన్నావు? నేను ఆల్ గుడ్. నువ్వు ఎలా ఉన్నావు? గుడ్, బానే ఉన్నా. ఓకే. సో ఇప్పుడే నువ్వు అప్పుడు పార్ట్ టైమ్ చేస్తున్నప్పుడు వేరే సిటీకి మూవ్ అయ్యా అని చెప్పేసి అన్నావు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా ఉంది ఇప్పుడు అక్కడ ఆ కొత్త స్టోర్, లైక్ ఆ పీపుల్ అండ్ ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉండేవి? మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోర్ లాగా థెఫ్ట్ యాక్టివిటీస్ అట్లా జరుగుతూ ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ? థెఫ్ట్ యాక్టివిటీస్ అండ్ సత్య ఒక ఒక మర్డరే జరగబోయింది. మర్డరా? ఆ, మర్డర్ ఏంటి? థెఫ్ట్ యాక్టివిటీస్ చిన్న చిన్న జరుగుతూనే ఉంటాయి, కానీ ఒక మర్డరే జరిగింది. అది పెద్ద షాకింగ్. అది ఓరి, ఏమైంది? మర్డర్ ఇన్సిడెంట్ అంటే? ఇన్సిడెంట్ అంటే ఏముంది, మామూలుగా ఎప్పట్లాగే షిఫ్ట్కి వెళ్ళాను. ఒక ఓకే. లేడీ, అది అరౌండ్ క్రిస్మస్ టైం, ఒక లేడీ వచ్చింది. ఉమ్, వచ్చే ఎంటీ షాపింగ్ కార్ట్ తీసుకొని ఆ టాయ్స్ నింపేసింది, షాపింగ్ కార్ట్ మొత్తం టాయ్స్ తో. అరౌండ్ 1.5 hours షాపింగ్ చేసింది. తన ఎంట్రీ అప్పుడు మా సెక్యూరిటీ గార్డ్ చూసి తన మీద డౌట్ గా ఉండి ఆ షాపింగ్ కార్ట్ అంతా నింపేయడం టాయ్స్ తో ఏంటా అని చెప్పి తను ఫాలో చేసింది. ఉమ్. ఫాలో చేసిన తర్వాత ఏముంది, ఇంకా తను ఆల్మోస్ట్ 1.5 hours షాపింగ్ చేసింది. క్లోజింగ్ టైంకి ఇట్లా బయటకు వచ్చి ఎగ్జిట్ డోర్స్కి వెళ్ళిపోయి డైరెక్ట్ ఎగ్జిట్ అయిపోతుంది, ఇంకా పేమెంట్ చేయకుండా కార్డ్ తో. మా సెక్యూరిటీ మా సెక్యూరిటీ గార్డ్ చూసి ఆ లేదు అటు కాదు, చెక్అవుట్ లో నుంచి వెళ్ళాలని చెప్పి చెక్అవుట్ లో డైరెక్ట్ చేసింది ఆమె. ఓకే. సో ఇక్కడ అది ఏంటంటే డైరెక్ట్ గా ఆవిడ పేమెంట్ చేయకుండా టాయ్స్ తో సహా కార్డ్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. యా పే చేయకుండా. ఓకే. ఎవరు ఈవిడ అసలు? నార్మల్ వైట్ ఆవిడ, లేకపోతే బ్లాకా, లేకపోతే ఎవరు అసలు వీళ్ళు? ఆ, మన లోకల్ కెనేడియన్ అనుకుంటా. సో చూడడానికి వైట్ పర్సన్ లాగా ఉంది తను. సో ఓకే. మన లోకల్ కెనేడియన్ అనుకుంటా. సో అలా వచ్చింది, వచ్చి సామాన్లు నింపుకొని ఇంకా అట్లా మా సెక్యూరిటీ గార్డ్ అబ్జర్వ్ చేసింది. మేబీ మేము స్టోర్ లో ఆమెను ఫస్ట్ టైం చూడడం, ఇంతకు ముందు ఎప్పుడు కూడా చూడలేదు. సో ప్రాబబ్లీ ఎక్కువ ఒక క్రాక్ హెడ్ లాగా ఉంది చూడడానికి. ఓకే. మ్మ్. లైక్ జంటీ ఇంకా టైప్ లో అట్లా ఉందా? చెక్అవుట్ లో డైరెక్ట్. యా యూ కెన్ ఓకే. సే దట్. సో ఇట్లా చెక్అవుట్ లోంచి వెళ్ళిపోతా, క్లోజింగ్ టైం కదా. అప్పుడు నేను కూడా అక్కడ ఎంట్రన్స్ డోర్స్ దగ్గర ఉన్నాను. ఇట్లా ఇంకా తను చెక్అవుట్ లో నుంచి కూడా డైరెక్ట్ గా వచ్చేస్తుంది పే చేయకుండా. చెక్అవుట్ నుంచి వస్తూ కూడా మళ్ళీ పే చేయలేదు? చేయలేదు. ఆ సో సో అట్లా చెక్అవుట్ లోంచి పే చేయకుండా వస్తుంది. నేను చూశాను. మాకు అట్లా చెక్అవుట్ లోంచి వచ్చినప్పుడు ఇక మాకు అడగడానికి అన్ని రైట్స్ ఉన్నాయి, రిసిప్ట్ అడగడానికి. సో తను రిసిప్ట్ అడిగే చూపించమని. ఓకే. చూపించిన అడిగితే వెంటనే బ్యాగ్ లోంచి ఫోన్ తీసింది. ఫోన్ తీసి మా బాయ్ ఫ్రెండ్ పే చేశాడు, మా బాయ్ ఫ్రెండ్ బయటికి వెళ్ళిపోయాడు, లెట్ మీ కాల్ హిమ్ అని చెప్పి కాల్ చేస్తుంది. బాయ్ ఫ్రెండ్. ఓకే. సరే. సో దాన్ని నేను మళ్ళీ చెక్అవుట్ లోపలికి వెళ్ళి రిజిస్టర్ దగ్గర నుంచి కాల్ చేయను వాళ్ళకి, అతన్ని మేము లోపలికి పంపిస్తాము వస్తే అని చెప్పాం. ఓకే. సో చెక్అవుట్ దగ్గర నుంచి మళ్ళీ డ్రామాలు చేసింది కాసేపు, ఎవరికో ఫోన్ చేస్తున్నట్టు వాళ్ళకి వీళ్ళకి. ఓకే. సో అట్లా చేసి ఒక 5 minutes తర్వాత మళ్ళీ మళ్ళీ కార్డ్ తీసుకుని బయటకు వచ్చేస్తుంది స్ట్రైట్, పే చేయకుండా. పేమెంట్ ఏం చేయలేదు? చేయలేదు. ఓకే. సో అప్పుడు అడిగాము, మళ్ళీ రిసిప్ట్ అడిగితే మళ్ళీ బ్యాగ్ లోంచి ఇట్లా ఫోన్ చేస్తే మళ్ళీ ఫోనే చేస్తుంది అనుకున్నాను నేను, నాకేం తెలుసు. ఏం తీసింది మరి?
కత్తి తీసింది. కత్తి తీసి ఇట్లా బ్రో మామూలు విషయం కాదు. హ్మ్. నైఫ్. నైఫ్. నేనేం ఓకే. తీసి నాకేం తెలుసు మళ్ళీ ఫోన్ తీసి ఎవడికన్నా ఫోన్ చేస్తున్నాం అనుకున్నా. తీరా చూస్తే కత్తి ఆ! తీసుకొని కత్తి కత్తి తీసి తీసుకొని ఇట్లా మొహం మీద పెట్టి ఇట్లా ఇట్లా తిప్పుతుంది. ఉఫ్టీ లెట్ మీ అమ్మా! గో, లెట్ మీ గో ఔట్, లెట్ మీ గో ఔట్ అని అరుస్తుంది. ఆ! ఓహ్! ఇదేదో ఏంది మొహం మామూలుగా మీద లేదు పెట్టేసింది అయ్యా. లైక్ లిటరల్లీ బేర్ నైఫ్. లిటరల్లీ నేను క్లోజ్‌గా ఉన్నాను. మళ్ళీ ఫోను రిసిప్ట్ తెస్తే అసలు ఏం చేస్తుందో చూద్దాంలే అని నేను పక్కనే నుంచున్నా దాని పక్కన. నాకేం తెలుసు కత్తి తీసి మొహం మీద పెట్టిద్దని. ఆహ్, కత్తి తీసి మొహం మీద ఆ! పెట్టేసరికి నేను అట్లా 2 స్టెప్స్ బ్యాకేసాను. ఇట్లా అందరికి చూపిస్తున్నాను. నా పక్కన నుంచున్న మేనేజర్స్‌కి అందరికి ఇట్లా లెట్ మీ గో ఔట్ అని ఆ! అరుస్తా. సో, పక్కనే ఉన్న అసిస్టెంట్ మేనేజర్ గాడు అప్పుడే స్టెప్ ఇచ్చేసి కొంచెం ఇక్కడ వాళ్ళకి తెలుసు కదా! వాళ్ళు ఎలా ఉంటారు కొంచెం బల్కీగాను, హెవీగా ఉంటారు కదా! యాహ్! సో, మనోడు స్టెప్ ఇన్ చేయడమే లెట్ ఇట్ గో అని చెప్పి షాపింగ్ కార్ట్ తిరగేసాడు ఎత్తి. లైక్ మొత్తం ఆవిడ లైక్ టాయ్స్ అన్ని పెట్టుకున్న కార్ట్‌నా? షాపింగ్ కార్ట్‌ని మొత్తం అప్‌సైడ్ డౌన్ చేసాడు. లైక్ ఫ్లిప్ చేసాడు. ఆ! చేసేస్తే ఆ! ఇంకా ఆ సౌండ్‌లకి, అరుపులకి పక్కనే స్టోర్ మేనేజర్ గాడున్నాడు. ఆడు కూడా ఇచ్చాడు. ఆ! ఇదేమో లెట్ మీ గో ఔట్ అని చాకులు ఊపుతుంది అందరి వైపు. వాడేమో లెట్ ఇట్ గో అని చెప్పి షాపింగ్ కార్ట్ తిరగేసాడు. ఆ! పక్కనే యమ్మా! కస్టమర్స్ ఏమో ఆళ్ళంతా అవాక్కయ్యేసి చూస్తున్నారు. ఒక్కొక్కడు వీడియోలు తీస్తున్నారు. కొంతమంది వీడియోలు తీస్తున్నారు. కొంతమంది పోలీసులకి ఫోన్ చేశారు అప్పటికే. ఆ! అసలు ఈడొచ్చేసి అదే మన గదా! స్టోర్ లైక్ మేనేజర్ గాడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చేస్తే పోలీసులు వచ్చేస్తారు కదా! వెంటనే. సో, అందుకేనేనా ఈవిడ లెట్ మీ గో ఔట్, లెట్ మీ గో ఔట్ అని చెప్పేసని లైక్ వాళ్ళొచ్చే లోపలే ఇంకా కార్ట్ తీసుకొని పారిపోదామని ట్రై చేస్తుందా? ఆహ్, అది డిలే చేయడానికి మనోడు షాపింగ్ కార్ట్ తిరిగేసాడు. ఓకే. ఆ! హ్మ్. సో, ఇంక అంతలోకి ఈ లోపల స్టోర్ మీ మేనేజర్ గాడు మేనేజర్ స్టెప్ వచ్చాడా? ఇచ్చేసి ఇంకా ఓకే. వచ్చాడు. ఆడొచ్చి ఆడికి కొంచెం పాలిసీస్, రూల్స్ తెలుసు కదా ఎక్కువగా. ఇంకా ఓకే. నీకు ఏం కావాలి టేక్ వాటెవర్ యూ వాంట్ టు టేక్ అండ్ లెట్ గో ఆఫ్ గెట్ ఔట్ ఆఫ్ ద స్టోర్ అన్నాడు దాన్ని. ఏది కావాలంటే అది తీసేసుకొని స్టోర్ నుంచి బయటికెళ్ళిపోమని చెప్పాడు. ఆ! సో, లైక్ ఇంక ఏంటి దానికి అదేముంది ఫ్రీ హ్యాండ్ పక్కనే ఇచ్చేసాడా? కింద ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు. మనోడు స్టెప్ ఇన్ చేసేసాడు. ఇంకా మనోడు స్టెప్ ఇన్ చేసిన తర్వాత నాకు పనేముండదు కదా! సో, నేను స్టెప్ బ్యాక్ చేసేసి నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేసేసి ఆళ్ళతో ఫోన్‌లో లైన్‌లో ఉన్నా. ఆళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏం జరుగుతుంది ఏంటని అని చెప్పి అంతా లైన్‌లో చెప్పి లైన్‌లో ఉండమన్నారు ఆళ్ళు. లైన్‌లో ఉన్నా నేను పోలీసులతో. ఓకే. హ్మ్. వాళ్ళు ఇన్సిడెంట్ గురించి చెప్తూ ఆహ్, అడుగుతున్నారా? లైక్ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసని కాల్‌లోనే. ఇంకా సస్పెక్ట్ డిస్క్రిప్షన్ ఎలా ఉంది? ఏంటి? ఏం క్యారీ చేస్తుంది? వెపన్స్ ఏవున్నాయి? అని. ఆ! అనే డీటెయిల్స్ అడుగుతున్నారు. సో, నేను డిస్క్రిప్షన్ అన్నీ ఇచ్చి, డీటెయిల్స్ ఇచ్చి అట్లా ఏం జరుగుతుందో అక్కడ నాతో లైన్‌లో ఉండండి. పోలీసులొచ్చి కాంటాక్ట్ అయ్యే వరకు సస్పెక్ట్‌ని డిస్పాచ్ కదా హ్మ్. వాళ్ళు. డిస్పాచ్ వాళ్ళు నాతో లైన్‌లోనే ఉండమని చెప్పారు. ఓకే. సో, నేను లైన్‌లో ఉండి ఆళ్ళకి అప్డేట్ ఇస్తున్నా. సో, వన్స్ పోలీసొచ్చి ఆమెతో కాంటాక్ట్ అయిన తర్వాత ఆళ్ళు కాల్ కట్ చేసేసారు. ఓకే. సో, ఈ గ్యాప్ అంతా ఆమె ఏం చేస్తుందంటే ఇంక పోలీసులొచ్చే గ్యాప్‌లో ఇంక కింద మన స్టోర్ మేనేజర్ కూడా సామాన్లన్నీ తీసేసుకోమనంటే సామాన్లన్నీ తీసేసుకొని పక్కనే ఒక ఎంప్టీ గార్బేజ్ బ్యాగ్ ఒకటుంది. డస్ట్‌బిన్. సో, అది ఓకే. లాగేసి కింద పడ్డ సామాన్లన్నీ ఎత్తి అందులో ఏస్తుంది. పట్టుకెళ్ళిపోదామని ట్రై చేస్తుందయితే. ఆ! అది ఎంత డెస్పరేట్‌గా ఉందంటే అప్పటికి గూడా. హ్మ్. వదిలే ప్రసక్తే ఓడియమ్ లేదు. ఆవిడ తెలుసా? ఈ గ్యాప్‌లో మీరు ఇలా పోలీసులకి ఫోను చేస్తున్నారు. పోలీసులొచ్చేలాగున్నారని? ఆబ్వియస్‌లీ తెలుస్తది. బట్ ఆళ్ళు సంథింగ్ ఏదో ఒకటి హై మీద ఉంటారు. ఏదో డ్రగ్ తీసుకొని. సో, దే డోంట్ కేర్ బేసికల్లీ. గాంజాయి ఓకే. బ్యాచ్. ఈ గాంజాయి గాంజాయి కన్నా ఆ! ఎక్కువే పెద్ద పెద్దయి కొడతారు కదా! ఈళ్ళు. సో, ఇంకా యాహ్! క్రాక్ హైలో ఉంటారు. ఓకే. పోలీసులు గూడా పోలీసులు ఎంటనే వచ్చారు. పోలీసులు గూడా ఒక 5 మినిట్స్‌లో, 6 మినిట్స్‌లో వచ్చేసారు. నేను ఫోను హ్మ్. చేసేటప్పటికి ఆళ్ళు ఇంకో ముగ్గురు మీకు మాకు ఆల్రెడీ ఫోను చేశారు అంటున్నారు. ఆ! ఓకే. అదే లైక్ కస్టమర్స్ చేసుంటారు మేబీ. యాహ్! సో, ఇంకా పోలీసులు రావడమే దాన్ని హ్యాండ్స్ అప్ అని చెప్పి గన్ దాని వైపు పాయింట్ ఔట్ చేసి లైక్ డ్రాప్ ఎవ్రీథింగ్ అన్నారు కదా! చేతిలో ఉన్నయన్ని పడేయమని. ఇంకా ఆడు లైక్ స్టాండ్ నెక్స్ట్ టు ద వాల్ అని చెప్పి దానికి వాల్ పక్కన నిల్చోబెట్టేసాడు తిరిగి. చేతులు పైకెత్తేచ్చి. ఆళ్ళు గన్స్ పాయింట్ చేసుకొనొచ్చారు. యాహ్! లైక్ మొత్తం మూవీస్‌లో ఒక లాగా ఇట్లా 4 చూపించుకుంటూ పోలీసులు వచ్చేసారు. కార్లు ఆ! హ్మ్. మొత్తం ఒక 4 పోలీస్ కార్లు అలా పుల్ అప్ చేశారు స్టోర్ ఎదురుగే.
చేసి రావడం ఇంకా చాలా అది పెద్ద చూడడానికి మూవీ సీన్ చూసినట్టే ఉంది. ఆ! అదే ఆ కదా! సినారియో అంతా అక్కడ. ఆహ్, ఆ! ఇంకొచ్చేసి ఇంకా ఆమె హ్యాండ్ కఫ్స్ చేసుకొని తీసుకెళ్ళి కార్‌లో కూర్చోబెట్టుకొని మాకు మా ఐటెమ్స్ అన్ని రికవరీ చేసుకున్నాము. ఓకే. యాహ్! అంతా పెద్ద ప్రాసెస్ యమ్మ! ఇక దాని తర్వాత. అసలు అంత చేయడం ఏంటి ఆవిడ? యమ్మ! ఇప్పుడు లైక్ సామాన్లు ఓకే. కొట్టేసింది. కార్ట్‌లో పెట్టుకుంది. కనీసం ఇప్పుడు మీరు పట్టుకున్నప్పుడైనా గాని మీకు అవన్నీ కట్టేయడమో, బిల్ కట్టేయడమో, లేకపోతే నా దగ్గర డబ్బులు లేవు. నేనిక్కడ వదిలేసి ఎళ్ళిపోతాను. ఇట్లా ఏదైనా చెప్పాలి గానీ, అసలు కత్తి తీసి మొహం మీద స్వంగ్ చేయడం ఏంటి? అసలు మళ్ళీ మీ మేనేజర్ వచ్చేసి పట్టుకెళ్ళిపోమంటే సరే అని ఇంకా అవన్నీ సర్దుకొని పారిపోవడానికి ట్రై చేయడం ఏంటసలు? అదే గదా! అసలు వింత. క్రే మనం ఇంత ఎక్స్‌పీరియన్స్ అయ్యాం. ఇప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు ఇంత ఎక్స్‌పీరియన్స్ చేయలేదసలు. ఇంత వెపన్స్ కానీ, డ్రగ్స్ గాని కదా! సో, ఫస్ట్ అదే టైమ్ గదా! చూసేసరికి నాకు చాలా షాకేసింది. ఆ! హ్మ్. అదే కదా! లైక్ ఇట్లా మొహం మీద కత్తిలా స్వింగ్ చేస్తే అసలేంటి? బాబోయ్! నీకేమైనా అనిపించిందా? లైక్ ఇదే నా మొహం మీద పొడుస్తదేమో, గీస్తదేమో అని? నేనే స్టెప్ బ్యాక్ చేసుకోకపోతే జరిగేదేమో. నేను లక్కీగా నేను 2 స్టెప్స్ బ్యాకేసేయడం వల్ల బతికిపోయానేమో అనిపించింది. ఇది జస్ట్ నీకు ట్రైలే. దీని తర్వాత జరిగిన ఫాలో అప్ సినారియో చెప్తే నువ్వు మళ్ళీ షాక్ అవుతావు. ఏమైంది? మళ్ళీ ఇంతకంటే ఇంకేం చేసిందావిడ? మామూలు ఆమె కాదామె. తర్వాత ఓయమ్మ! కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఒక నేను న్యూస్ ఆర్టికల్ చూసి ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు నెక్స్ట్ జరుగుతున్న ఇన్సిడెంట్ కూడా ఇక్కడ మొత్తం లోకల్ న్యూస్‌లో వచ్చింది. ఆమె ఏం చేసిందో ఆమె గురించి. ఓకే. కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత నేనిక్కడ న్యూస్ ఆర్టికల్ ఏం చదివానంటే, న్యూస్ ఆర్టికల్‌లో ఆమెతో పాటు సో, తను ఇస్ తను క్రాక్ హెడ్ అని మొత్తం సిటీ అంతా తెలిసిపోయిందింక ఆ న్యూస్ వల్ల. ఓకే. సో, తనతో పాటు ఒక పిల్లగాడు తనతో పాటు లివ్ ఇన్‌లో ఉంటున్నాడు. మరి తనతో పాటు ఒకే ఫ్లాట్‌లో ఉంటున్నారంట ఇద్దరు. ఐ ఓకే. థింక్ ఆ బాయ్ అరౌండ్ 17 ఇయర్స్‌లో ఉంటాడు. ఈమెతో పాటు ఉండేవాడు. ఈమెతో పాటు ఉండేవాడు. సో, ఓకే. యాహ్! అది మనోడిని కత్తితో చంపేసింది. పొడిచి చంపేసింది గూడా. వీడితో పాటు ఉండేవాడిని. ఓహ్! ఎవడాడు? ఎందుకు పొడిచింది? వాడు ఎవడంటే వాడు ఒక ఎవరో 17 ఇయర్స్ బాయ్ టొరంటోలో ఉంటాడు. వెల్ రైజ్డ్ ఫ్యామిలీలో ఉండేవాడు అని చెప్పి ఉంది ఆర్టికల్‌లో దాని గురించి. ఓకే. మనోడు ఆల్రెడీ 2, 3 టైమ్స్ ఇంటి నుంచి పారిపోయి వచ్చారంట డ్రగ్స్‌కి అలవాటైపోయి. ఆ! పోలీసులు 2, 3 సార్లు పట్టుకొని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టినా కూడా మళ్ళీ పారిపోయి వచ్చేవాడంట. అట్లానే ఈమె దగ్గరికొచ్చి ఈమెతో పరిచయాలు ఏర్పడి అట్లా మా సిటీకొచ్చి ఇంక ఇంట్లో ఉంటున్నాడు. ఆ! సో, ఓయమ్మ! మళ్ళీ వీళ్ళిద్దరికి ఏమైందో ఓ రోజు గొడవ పొడిచి చంపేసింది ఆడిని. అయ్యా! ఈ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మేము ఎంత లక్కీ ఆ రోజు అనిపించింది నాకు. అదే కదా! లైక్ మీరు గనక ముందుకు స్టెప్పింగ్ హ్మ్. చేసుంటే గనక డేర్ చేసి మిమ్మల్ని గూడా అలా పొడవడానికి ట్రై చేసేదేమో. తను విల్లింగ్ గానే ఉంది ఏసేయడానికి. దాన్ని అర్థమవుతుంది క్లియర్‌గా మనుషుల్ని. యమ్మా! అసల అదే గదా! సో, ఆడెవడో ఇంకా హ్మ్. 17 ఇయర్స్ చిన్న పిల్లాడు కాబట్టి ఇక వాడిని ఈజీగా పొడి చేసిందేమో ఇంకా ఆవిడ. అదే అయ్యుంటది. యాహ్! ఇంకేమిటి ఇంకా ఆవిడని జైల్‌లో పడేసారా తర్వాత? ఇంకా పోలీసులు అది ఇప్పుడిక్కడ మొత్తం లోకల్ న్యూస్‌లో అదంతా ఉంది. ఏం జరిగింది? తర్వాత ఏం సినారియో అయిందని పోలీసులు చార్జెస్ పెట్టి ఆమెని అరెస్ట్ చేశారు. సో, ఇంకా నెక్స్ట్ కోర్ట్‌కి అటెండ్ అయితది. చార్జెస్ ప్రూవ్ అయితే డెఫినెట్‌గా శిక్ష పడుతది ఆమెకి. ఓకే. హ్మ్. అమ్మా! సో, లైక్ ఇక్కడికొచ్చిన తర్వాత ఇక డేంజరస్ సిట్యుయేషన్ చూసినట్టున్నావు అయితే ఇంకా అక్కడికంటే గూడా. మామూలుగా కాదు. ఆ సినారియో అసలు యాహ్! గుర్తుండిపోయే సినారియో. ఆ! ఓరి బాబోయ్! హ్మ్. ఇంకేమైనా చెప్పండి. జరిగినాయా? ఇంకింతేనా లైక్ మోస్ట్‌లీ? ఇంకా ఇదే కొంచెం పెద్దగా జరిగిన విషయం. మిగతా అవన్నీ నార్మల్‌గా చిన్న చిన్న పెట్టి థెఫ్ట్స్ జరుగుతానే ఉంటాయి ఎప్పుడు. యాహ్! యాహ్! సో, ఇంకేంటంటే బాబోయ్! ఇక్కడికొచ్చిన తర్వాత మనం లైక్ రోడ్ల మీద ఎళ్ళినప్పుడే జాగ్రత్తగా ఉండడం గాదు. లైక్ బేసిక్‌గా ఇట్లా ఏదన్నా స్టోర్స్‌కి లేక ఏదైనా గ్రోసరీ షాపింగ్‌కెళ్ళినప్పుడు గూడా లైక్ మనం ఇంత చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అయితే లైక్ అక్కడ వర్క్ చేసే వాళ్ళ మీదకే ఇలా కత్తి తీసి ఇలా పొడవడానికి ట్రై చేసిందంటే లైక్ రెగ్యులర్ కస్టమర్స్‌కి అలా చేయడానికి గూడా వాళ్ళు ఎనకాల ఆడరేమో లైక్ బేసిక్‌గా లైక్ ఏదన్నా లైక్ నీ వాలెట్ ఇవ్వు, నీ మొబైల్ ఇవ్వు, లైక్ మనం ఇవ్వకుండా ఏమైనా రెసిస్ట్ చేశామనుకో, సేమ్ ఇట్లాగే కత్తి తీసి పొడిచే అవకాశం గూడా ఉంది గదా! లైక్ రెగ్యులర్ కస్టమర్స్‌ని మనల్ని కూడా.
యాహ్! సో, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే స్టే అవే ఫ్రమ్ స్ట్రేంజర్స్ ఫారిన్ కంట్రీస్‌లో. హ్మ్. యాహ్! డెఫినెట్‌గా మనం డెఫినెట్‌గా వి హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్ అండ్ వాచ్‌ఫుల్ అవర్ సరౌండింగ్స్ ఎవ్రీ టైమ్ అన్నమాట. మనం గనక ఏదైనా ఆదమరిచి ఉంటే గనక ఇట్లాంటి ఇన్సిడెంట్స్ డెఫినెట్‌గా జరిగి మన ప్రాణాలే పోతాయిగా. యాహ్! 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 అసలు క్రేజీ ఇన్సిడెంట్ ఈశ్వర్ ఇది మాత్రం. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతదని జెప్పేసని. యాహ్! అవును సత్య. నేను అసలు ఈ జాబ్‌లో జాయిన్ అయినప్పుడు కూడా ఇలాంటి ఇది ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేస్తానని అసలు అనుకోలేదు. బట్ యాహ్! ఈ సిటీకి మూవ్ అయిన తర్వాత ఫస్ట్ టైమ్ ఇన్సిడెంట్ చూసి చాలా షాకింగ్‌గా అనిపించింది. యాహ్! అంతే ఇంకా ఇట్లా వాళ్ళు అలా కొట్టేసి అలాంటి మత్తు పదార్థాలు కొట్టేసి హైలో ఉన్నప్పుడు ఇంక వాళ్ళు ఏం జేస్తారో తెలీదు. ఇంకా వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఇక ఏది జేయడానికైనా రెడీగా ఉంటారనమాట. యాహ్! థాంక్ యూ సో హ్మ్. మచ్ ఈశ్వర్. ఇలాంటి ఇన్సిడెంట్స్ మాతో అండ్ వ్యూవర్స్‌తో షేర్ చేసుకున్నందుకు. బీ కేర్‌ఫుల్ యాహ్! అండ్ వాచ్‌ఫుల్ అరౌండ్ యువర్ సరౌండింగ్స్. యాహ్! థాంక్ యూ సత్య. సీ యూ. యాహ్!